ఇలా చేసుకున్న తర్వాత గోంగూరని ఫ్రై చేసిన తర్వాత ఇలా బాగా రుబ్బుకున్నాక చూడండి, ఇలా బాగా రుబ్బుకోవాలి. తర్వాత మన ఇక్కడ చికెన్ అనేది వేగుతున్నది, దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఓకే, కలుపుకుందాం. కలుపుకొని కొంతసేపు కలుపుకుందాం. కలుపునాక కొన్ని నీళ్ళు వేసినాక కొద్దిసేపు ఉడకనియాలి దాన్ని. నాకు చికెన్ ఉండడానికి రాదు అని అన్నారు. వాళ్ళు ట్రై చేస్తున్నా, చూద్దాం ఎలా వస్తుందో. లాస్ట్ వరకు ఎలా వస్తుందో చూద్దాం. సూపర్ అయితే ఓకే అండి, బాగుందని చెప్పండి, కామెంట్ పెట్టండి. ఇంకో పూర్తిగా నూరినాక గోంగూర అనేది ఉడికారు కాబట్టి నాకు అనిపిస్తలేదు, ఇలా కావాలి. పూర్తిగా వీడియో చూసినాక మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లైకులు రావట్లేదు, సబ్స్క్రైబ్ రావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. అలాంటి చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. డూ యూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్ సపోర్టర్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పొయ్యి ఇలా అని చెప్పి మంట పెద్దగా పెట్టాను. ఇక కూర ఉడికిన వరకు ఉడుతాము ఒక 5 నిమిషాల తర్వాత. అందరు చెప్తుంటే ఏమనుకున్నా కానీ మనము వంట చేయడం చాలా రిస్కే, చాలా రిస్క్. ఇంతవరకు ట్రై చేస్తున్నా, నేను మంచిగానే వస్తుంది అనుకుంటున్నా. మీరు చూసి దాని కామెంట్లో చెప్పండి నాకు ప్లీజ్. ఇలా ఉడుతుంది, ఇలా ఉడకనే వాళ్ళకు కొంచెంసేపు కలుపుకోవాలి. ముక్క ఉడకలేదు, ఇంకా కొంచెం ముక్క ఉడికినాక ఇట్లా ముక్క ఉడకగానే ఎలా అంటే ఇలా ఆయిల్ పైకి వస్తుంది. ఇంకొక 2 నిమిషాలు ఆగి మనం మిగతా చూద్దాం. ఇంకో 2 నిమిషాల తర్వాత చివరిగా అయితే చికెన్ అయితే ఉడికింది. గోంగూర వేస్తున్నాను, వేసి కలుపుతున్నాను. చూసారా ఫ్రెండ్, చూడగానే బాగా నూరు ఊరిపోతుంది. దీనమ్మ తింటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంకొంతసేపు అయ్యాక కర్రీ అనేది కొంచెం స్లిమ్లో పెట్టాలి. స్లిమ్లో పెట్టినాక కొంచెం సేపు ఉడికినాక అవుతున్నాక కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం గార్నిష్ చేసుకోవాలి. చూడండి వేస్తున్నాను. అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత, ఇప్పటికు ఒక 10 నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్. మన పుంటికూర అనేది చికెన్ కొట్టాలి కాబట్టి, అంటే గట్టిగా పట్టుకోవాలి కాబట్టి ఇంకొక 5 నిమిషాలు చూద్దాం. 5 నిమిషాలు అయితే చూద్దాం. ఇంకా 5 నిమిషాలు నేను చూద్దాం అనుకుంటున్నా. కరెక్ట్నా కదా? లేడీస్ ఉంటే కరెక్ట్గా చెప్పండి, కామెంట్లు ఎప్పుడు చెప్పండి ప్లీజ్. ఒక్క వీడియో కాదు, ఎన్ని వీడియోలు. నాలాంటి వాళ్ళకి మాత్రం లైక్లు చాలా తక్కువ వస్తాయి. అదే ఫిలిం స్టార్స్ వేరే వాళ్ళు మామూలుగా ఇట్లా గరిట పట్టుకొని ఇట్లా చేసినా కానీ ఎన్నో లైక్స్ కామెంట్స్ పెడతారు. మాలాంటి కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అబ్బా. మేము కూడా మంచి వీడియోసే పెడతాం, మంచి కర్రీస్ పెడతాం. మీ ఎంకరేజ్మెంట్తో మంచిగా చేస్తాం.
ఏదో డబ్బుల కోసమో దానికోసమో కాదు, ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వరకు మనకు గోంగూర కర్రీ అనేది ఆంధ్రాలో, తెలంగాణలో వంటకూర చికెన్ తయారైంది. ఇక రండి తిందాం. ఫైనల్లీ ఫ్రెండ్స్, కర్రీ మాత్రం అయిపోయింది. వీడియో మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ కామెంట్. చూడండి, కర్రీ మాత్రం సూపర్ అయింది. వెంబడే తినేసాలి. ఇక తినేది మాత్రం మీకు చూపించాను. ఇది వన్ డే మాత్రం చూసాను. నెక్స్ట్ కర్రీతో మళ్ళీ మేము అంటాము మీ విక్రమ్. ఓకే, బాయ్.